ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుండగా కొన్ని చోట్ల రెబల్స్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు సర్పంచ్గా బీజేపీ నుంచి సిందే సావిత 197 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచుకల్పాడు సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి హిమ్మత్రావు 11 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాయాపూర్ సర్పంచ్గా బీజేపీ పార్టీ అభ్యర్థి యారా రమ్య గెలుపొందారు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోరెజ్ మండలం కోరాటలో కాంగ్రెస్ అభ్యర్థి సవిత 182 ఓట్ల తేడాతో గెలుపొందారు. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో కౌంటింగ్ మరియు ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ మనకి అంజయ్య అందిస్తారు. అంజయ్య, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత సెకండ్ విడతలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించిందో అదే విధమైన హవాని కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 372 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా 372 గ్రామ పంచాయతీల ఫలితాలు కూడా ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ఫలితాలని ప్రకటించడం జరిగింది. అయితే ఫలితాలు ప్రకటించిన ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిక్యత కొనసాగిస్తుంది. అదేవిధంగా అద్భుతమైన ఒక ప్రభావాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని తీర్పూట్ నియోజకవర్గంలోని కౌటాల, పెంచుకల్పేట, బెజ్జూరు, బేగం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మంచి స్థానాలు సాధించడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బలంగా ఉన్నప్పుడు కూడా వాటిన్నిటిని ఢీకొట్టే విధంగా ఒక సత్తా చాటడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే 130 స్థానాలకి ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా 139 స్థానాలకి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని ఫలితాలు రావడం జరిగింది. మనం బోరజ్ మండలంలోని కొరాట గ్రామానికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి సవిత విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మావల ఏదైతే ఆదిలాబాద్ లోని ఒక మేజర్ గ్రామ పంచాయతీ మావలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చంద్రశేఖర్ అభ్యర్థి కూడా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా జైనత్, బేలా, సాత్నాల, భీంపూర్, తాంసీ మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే రెబల్స్ ఉన్నారో వారు ఏదైతే కొంత విజయం సాధించిన ఏవైతే పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిగతా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది.